నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. తొలి రోజే 20 ఎంపీ స్థానాలకు గాను 38 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 100 నియోజకవర్గాలకు గాను 180 నామినేషన్లు వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. 20 ఎంపీ స్థానాలకు నామినేషన్లు రాగా ఒక గుంటూరు ఎంపీ స్థానానికే అధిక నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇవాళ కూడా మాజీ మంత్రులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో నిన్నటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. తొలి రోజే 20 ఎంపీ స్థానాలకు గాను 38 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 100 నియోజకవర్గాలకు గాను 180 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. 20 ఎంపీ స్థానాలకు గాను నామినేషన్లు రాగా ఒక గుంటూరు ఎంపీ స్థానానికి అధిక నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇవాళ కూడా మాజీ మంత్రులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో నిన్నటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యామిని, నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న తొలి రోజు 175 నియోజకవర్గాలకు సంబంధించి 101 నియోజకవర్గంలో ఈ 191 నామినేషన్లు అయితే వేయడం జరిగింది. అభ్యర్థులు వచ్చి ఆ నామినేషన్ అయితే వేశారు. అదేవిధంగా కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 స్థానాల్లో 20 ఉండగా 20 స్థానాలకు సంబంధించి మొత్తంగా కూడా ఒక 41 మంది నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న తొలి రోజు ప్రధానంగా కూడా లోకేష్ తరఫున నామినేషన్ మంగళగిరిలో నామినేషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి. ఆ తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నామినేషన్ దాఖలు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ మంచి రోజు కావడంతో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఇప్పటికే రెడీ అయిన పరిస్థితి కనపడుతుంది. గుంటూరులో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ఎంపీకి సంబంధించి అభ్యర్థులకి నామినేషన్ దాఖలు చేసిన ప్రక్రియలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ముగ్గురు ఈ నామినేషన్లు దాఖలు చేసినట్టు గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో 2 నామినేషన్లు దాఖలు చేయడం అనేది జరిగింది. ఈ రోజు జరిగేటువంటి నామినేషన్లలో ప్రధానంగా కూడా నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేస్తారు. అదేవిధంగా కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి కిలారి వెంకట రోద్దయ్య ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. అలాగే ఇక్కడ బాపట్లకు సంబంధించి బాపట్ల పార్లమెంట్ కి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి ఉన్నారో ఆయన కూడా నామినేషన్లు దాఖలు చేస్తారు. ఎంపీ అభ్యర్థి అయినటువంటి నందిగామ సురేష్ కూడా ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. అదే విధంగా కూడా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. దీనికి ఈ రోజు ప్లస్ 22, 25 మంచి రోజులు కావడంతో మరింతగా కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే మాత్రం ఎక్కువగా కూడా నామినేషన్లు దాఖలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా ఈ ఆర్ఓ ఆఫీసుల దగ్గర మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. నేడు పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.